సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ డిఎస్పీ ఉన్నాను. యాక్చువల్గా మన అమ్మడుగురు ప్రాంతానికి చెందిన ఒక మైనర్ అమ్మాయి అంటే 12 years అమ్మాయి ఒక అమ్మాయికి బాగేపల్లి హాస్పిటల్కి వాళ్ళ మదర్ తీసుకెళ్తే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని మీద బాగేపల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళు అమ్మడుగురికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అమ్మడుగురు పోలీస్ స్టేషన్కి అప్పుడు ఆ అమ్మాయి తాలూకా మదర్ని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని ఆ అమ్మాయి దగ్గర రిపోర్ట్ అది మదర్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఆ అమ్మాయికి వరుస అయినటువంటి రాజశేఖర్ అనే అబ్బాయి అంటే వరుసకి అమ్మాయి అతను మైనర్ గాడిలో ఇక్కడ స్కూల్కి వస్తూ ఉండేది. ఆ స్కూల్ దగ్గర పక్కనే అతని అంగడి ఉండేది. అంగడిలో బిస్కెట్లు జాకెట్లు అవి ఇస్తూ ఒక 1 year బ్యాక్ నుంచి అమ్మాయిని లైంగికంగా శారీరకంగా వాళ్ళ ఇంట్లోనే కలవడం జరిగింది. అది భయపెట్టి అతను ఎవరు చెప్పవద్దు పెద్దలకి, ఇది ఏమవుతుందని చెప్పేసి అమ్మాయి చేసి అప్పుడప్పుడు కలవడం వల్ల ఈ రీసెంట్ గా అమ్మాయికి 3rd month ప్రెగ్నెంట్ అని చెప్పేసి తెలిసింది. దాని మీద వాళ్ళ మదర్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారంగా కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయగా మనకి పూర్తి వివరాలను తెలిసింది. ఆ రాజశేఖర్ అనే అబ్బాయి వల్ల ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పి తెలిసింది. అతని అన్నయ్య వరుస కాబట్టి ఇంకా ఇప్పుడున్న పరిస్థితుల్లో అతన్ని అరెస్ట్ చేసి ఈ రోజు కోర్టులో పెట్టడం జరుగుతూ ఉంది. పోక్సో యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేస్తాం. రేప్ కమ్ పోక్సో యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసి అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఫర్దర్ గా ఏంటి ఆ అమ్మాయి భవిష్యత్తు ఏంటి, ఆ అమ్మాయి సంబంధించి భవిష్యత్తులో ఆ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ అమ్మాయి స్టడీస్ ఇబ్బంది లేకుండా ఉండడానికి గాను ఈ సిడబ్ల్యూసీ వాళ్ళని కూడా కలెక్టర్ గారి ఆదేశం ప్రకారంగా మరియు మా ఎస్పీ మేడం రత్న ఐపీఎస్ మేడం గారి ఆదేశాల ప్రకారంగా ఆ అమ్మాయి భవిష్యత్తుకి ఇబ్బంది లేకుండా ఫర్దర్ గా స్టడీస్ కి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ ఈ అక్యూజ్ని అయితే అరెస్ట్ చేసి కోర్టులు పెడతాం.